అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ప్రస్తుతం 'లైలా' మూవీ పైన తీవ్రంగా ట్రోలింగ్ అయితే జరుగుతుంది. అసలు 'పృథ్వీరాజ్' ఒక మూవీ ఈవెంట్‌లో పొలిటికల్ గురించి మాట్లాడడానికి గల కారణం ఏంటి? అది కూడా వైసీపీ గురించి మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఆయన ఎందుకు మాట్లాడాడో తెలీదు. హ్మ్. ఆ ఈవెంట్ అనేది ఒక 'లైలా' సినిమా ఈవెంట్. దాంట్లో యాక్ట్ చేసిన వ్యక్తి మాత్రమే. హ్మ్. ఆయన యాక్ట్ చేశాడు అంతే. ఒక హ్మ్. పాత్ర. చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్‌గా పిలిచారు. హ్మ్. చిరంజీవి గారు సినిమా కోసం మాట్లాడాలి. ఆయన సినిమా కోసం ఆయన స్టోరీ ఏంటో ఆయన కోసం చెప్పుకోవాలి రుద్వి గారు. హ్మ్. అది అనుకోకుండా ఆయన కథలో ఏదో ఉంది అని ఆయన 151 గొర్రె, ఇప్పుడు 11 ఎన్ని గొర్రెలు ఉన్నాయా అంటే 11 గొర్రెలు ఉన్నాయి, హ్మ్. అది యాదృచ్ఛంగా వచ్చింది చూసారా హ్మ్. అని వైసీపీని ఉద్దేశించి మాట్లాడారు. అది మాట్లాడింది వాస్తవే. హ్మ్. అది మాట్లాడేటప్పటికి వాళ్ళు వైసీపీ వాళ్ళు మొత్తం ట్రోల్ చేసి మమ్మల్ని ఈ విధంగా మీరు అంటే సినిమాలో కూడా పెట్టారా, పెట్టి ఈ విధంగా మాట్లాడతారా, రుద్రితో క్షమాపణ చెప్పించండి, మీరు క్షమాపణ చెప్పండి. పాపం వాళ్ళు ఫైట్ చేస్తారు. వాళ్ళంటూ ఏమంటున్నారు, మేము మాట్లాడటం మేమేమైనా ఎత్తామా, సినిమా వాళ్ళ కోసం మేమేమైనా అన్నామా, మేమేమైనా వాళ్ళని అన్నామా అనకుండానే మమ్మల్ని ఎందుకు మమ్మల్ని మా నాయకుడిని టార్గెట్ చేసి మా నాయకుడి కోసం మా పార్టీ కోసం మాట్లాడుతూ మరి మేము ఎందుకు ట్రోల్ చేయకూడదు, హ్మ్. మీరు చెప్పండి అని కొంతమంది నాకు కూడా కామెంట్స్ పెట్టి కింద అన్న మీరు చెప్పండి, లేకపోతే ఇది మీరు మాట్లాడు వన్ సైడ్ మాట్లాడు. నేను వన్ సైడ్ మాట్లాడలే, తప్పనే చెప్తున్నాను. నేను అది సినిమా ఈవెంట్లో ఆ సినిమా ప్రోగ్రాంలో ఎవరో అతిథిగా పిలిచిన సినిమా ప్రోగ్రాంకి ఆ ప్రోగ్రాంలో మన ప్లాట్ఫామే మాట్లాడకూడదు. హ్మ్. రాజకీయాలకు వేదిక కాదు. రాజకీయాలకు మనం సపరేట్ ప్లాట్ఫామ్ పెట్టుకోండి. మీ పార్టీ నుంచి మీరు మాట్లాడుకుని ఆ పార్టీ నుంచి వాళ్ళు మాట్లాడుకుంటారు. అది వేదిక కాదు, సినిమా వేదిక కాదు. హ్మ్. ఆ సినిమా వేదిక మీద ఎవరు మాట్లాడకూడదు. హ్మ్. సార్ పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు. అది 100% దాంట్లో వాళ్ళకి బాధ అనిపించింది. తర్వాత హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ కూడా రిక్వెస్ట్ చేశారు, హ్మ్. నా సినిమాని చంపొద్దు, నా సినిమాని ట్రోల్ చేయొద్దు, అది నేను వెరీ వెరీ సారీ చెప్తున్నా. హ్మ్. ఎందుకంటే అది అనుకోకుండా మేము లేనప్పుడు సమయంలో మా ఈవెంట్ అది. ఆ ఈవెంట్లో ఆయన సినిమా యాక్ట్ చేశాడు కాబట్టి ఆయనకి ఆ మైక్ ఇస్తే ఆయన మాట్లాడింది తప్పే, దాన్ని ఒప్పుకుంటున్నాం. దయచేసి మీరు మా సినిమాని చంపొద్దు, సినిమాని సినిమాలాగా చూడండి అని చెప్పాడు. ఓకే. దాన్ని మనం కూడా పెద్ద మనసుతో వైసీపీ నాయకులు కూడా, వైసీపీ అందరూ కూడా పెద్ద మనసుతో దాన్ని కూడా ఒక పాజిటివ్గా తీసుకొని దాన్ని మాట్లాడండి అంతే తప్ప, దయచేసి తప్పులు జరుగుతాయి, అనుకోకుండా జరుగుతాయి కొన్ని. దానికి కూడా హీరో చెప్పాడు కదా, మన తర్వాత అందరూ కూడా ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరూ కూడా చెప్పారు కదా, హ్మ్. ఆ ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు చెప్పారు. హ్మ్. కనుక పెద్ద మనసుతో మీరు ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది అనేది. ఆ సినిమాని అలా సినిమాలో రాజకీయాలు మన సినిమాకి రాజకీయానికి ముడికట్టొద్దు. హ్మ్. అలాగే సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడొద్దు. హ్మ్. అలాగే సినిమాని బాగుంటే సినిమాని ఎవరు ఆపలేరు. ఓకే. బాగులేకపోతే ఎంత పబ్లిసిటీ ఉన్నా సినిమా చూడరు. హ్మ్. ఇది కూడా నేను చెప్తున్నా. బాగుంటే ఎవరు ఆపలేరు. చాలా సినిమాలు ట్రోల్ చేసినవి ఉన్నాయి. అది మంచి సినిమాలు హిట్ అయ్యాయి. మామూలు ఫ్లాప్ సినిమాలు ఆగిపోయాయి. అయితే హ్మ్. నేను వైసీపీ వాళ్ళకి నాకు రిక్వెస్ట్ ఏంటంటే, ఆయన రాజకీయంగా మాట్లాడడం తప్పు. కనుక దయచేసి మీకు హర్ట్ అయింది, బాధ అనిపించింది. కనుక అక్కడ ప్రొడ్యూసర్ రియాక్ట్ అయ్యారు, డైరెక్టర్ రియాక్ట్ అయ్యాడు, హీరో రియాక్ట్ అయ్యాడు కాబట్టి పెద్ద మనసుతో మీరు క్షమించి ఆ సినిమాని సినిమాలా చూడమని నా రిక్వెస్ట్. ఓకే. సార్ ఇంతకు ముందు 'విశ్వక్సేన్' మూవీస్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి మూవీకి కాంట్రోవర్సీస్ అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువ 'విశ్వక్సేన్' మూవీస్‌కి. సో ఇది కావాలని క్రియేట్ చేస్తారా? లేదంటే అనుకోకుండా 'పృథ్వీరాజ్' నోరు జారారా? అది కాదు, అసలేంటి? అది కూడా డౌటే ఉండే. ఆ! మొన్నటి దాకాన ఆ! ఎందుకంటే మన ఆయనది అంటే ఏదో మూవీలో ఒక కాంట్రోవర్సీ బజ్ ఈ క్రియేట్ మధ్యన ఈ చేయడానికి మధ్యన దానికి నాట్ ఓన్లీ ఈజ్ హీరో, ఆ! ఈజ్ ద ఫేక్ పబ్లిసిటీ ఎక్కువైపోతుంది. హ్మ్. ఇన్‌కమ్ టాక్స్ రైడింగ్ అని, హ్మ్. లేపోతే యాంకర్‌ని కొట్టడానికి వెళ్ళడం గాని, హ్మ్. లేపోతే కిరసనాయిల్ని నెత్తి మీద ఏసుకోవడం గాని, హ్మ్. అంటే ఇక డిఫరెంట్ ఫేక్ పబ్లిసిటీ. ఆ హ్మ్. ఫేక్ పబ్లిసిటీతో అది నిజమా? అబద్ధమా? లేపోతే సినిమాటి పబ్లిసిటీ చేయడం కోసం ఈ పబ్లిసిటీ స్టంటా? హ్మ్. లేపోతే ఇక్కడ ఏదైనా అన్న ఒక ఆలోచన వస్తుంది. అందరికి ఇప్పుడు వస్తుంది. మేము గురుగారు ఉన్నారు, దాసనారాయణ గారు వచ్చారనుకోండి, అది హ్మ్. రియల్‌గా ఆ హ్మ్. రోజు. దాసనారాయణ గారు వచ్చారంటే కంపల్సరీ కాంట్రవర్సీ అవుద్ది ఆ హ్మ్. ప్రోగ్రామ్. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ప్రోగ్రామ్ కోసం మాట్లాడుతూ ఆడవాళ్ళు ఈ విధంగా ఉండాలి. హీరోయిన్‌లు మొత్తం సినిమాలకి, ఆళ్ళు షాపులకి, షోరూములకి వచ్చి కొట్టడం కాదు. హ్మ్. మీరు నిజమైన నంది అవార్డులు ఫంక్షన్‌కి రావాలి. మన గవర్నమెంట్ ఫంక్షన్స్‌కి రావాలి. అంతే తప్ప మీరు ఒక హీరోయిన్‌లుగా మీరొచ్చేసి షాపుల ఓపెనింగ్‌లకి ఆటిలకి వెళ్ళడం కాదు అని ఒక డిఫరెంట్ హ్మ్. వేలో ఆయన ఒక అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దాయన కాబట్టి హ్మ్. ఆయన డిఫరెంట్ చేశారు. అందరూ వెయిటింగ్ చేసేవారు లైవుల్లో. అప్పుడు లైవులు పెద్దగా ఉండేవి కావు. హ్మ్. వెంటనే మొత్తం క్యాసెట్ పట్టుకొని పరిగెట్టేవారు. హ్మ్. ఎందుకంటే ఆయన ఏదో ఒకటి హాట్ కామెంట్ చేసేవాడు. హ్మ్. అంటే
ఎవరి మీద చెడ్డ కాదు. హాట్ కామెంట్ పొలిటికల్‌గా అయినా ఏదైనా చేసేవాడు. ఆ సినిమా అంటే మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చేశారు. ఇప్పుడు సినిమాకు సంబంధం లేకుండా ఏ కామెంట్ చేస్తున్నారో ఎవరికీ తెలియట్లేదు. ఎక్కడ ఏ రాజకీయాలకు వెళ్ళిపోతుందో తెలీదు. ఇంకో రాజకీయంకి వెళ్తుందో తెలీదు. కానీ నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నానంటే ఫేక్ పబ్లిసిటీ మానండి. హ్మ్. ఇలాంటి పబ్లిసిటీలు కరెక్ట్ కావు. హ్మ్. దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. హ్మ్. మీకెందుకంటే ఈరోజు విశ్వక్సేన్ గారు మీరనేది డౌట్‌లోని క్లారిటీ ఉంది. ఎందుకంటే కొన్ని పబ్లిసిటీలో ఫేక్ వచ్చాయి. రెండోది ఆ సినిమా కాడ కూడా వచ్చి అది చేసి, ఇది చేసి ఫ్యాన్స్ అని, అదని ఏదో కొంచెం ఫేక్ పబ్లిసిటీ పంపించి సినిమా సూపర్ హిట్ లేకపోతే నేను ప్రాణం తీసుకుంటా ఇయన్నీ కూడా చూస్తున్నాం. హ్మ్. అంటే దానివల్ల జనాలకి విరక్తి పడుతుంది. హ్మ్. జనాలకి ఏంటిది ఈ పబ్లిసిటీలు ఏంటి? సినిమా చూసి నిజంగా ప్రేక్షకాదరణ పొందిన వాళ్ళు సినిమా చూస్తారు. సినిమా సంక్రాంతికి వస్తున్నాడు ఏ ఫేక్ పబ్లిసిటీ చేశారండి? ఏం చేయలే. మరి సినిమా ఆడిద్ది కదా! అంటే పబ్లిసిటీ సినిమా రూపంలోనే మీరు పబ్లిసిటీ చేయండి. అంతే హ్మ్. తప్ప ఫేక్ పబ్లిసిటీ చేయకూడదు. ఆ డౌట్ నాకుంది. కానీ రియల్ ఇది. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. హ్మ్. ఎందుకంటే ఆయన కూడా బాధపడ్డాడు చూసాం హ్మ్. కదా! ఇది రియల్‌గా జరిగింది తప్ప ఇది నాకు తెలిసి ఫేక్ అని నేను అనుకోవట్లేదు. దీనిపైన వైసీపీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ బాయ్‌కట్ లైలా అని చెప్పేసని అంటున్నారు. సో, ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది వాళ్ళు? ఏం యాక్షన్ తీసుకుంటారమ్మా? ప్రజలు చూస్తానంటే ఆళ్ళేం చేస్తారు? హ్మ్. ప్రజలు చూడనంటే వాళ్ళేం చేయలేరు. హ్మ్. కాకపోతే ఏంటంటే అలాగా ఆళ్ళు బాయ్‌కాట్ చేసి రేపు ఉదయం ఏంటంటే కొంచెం పబ్లిసిటీల్లో ఎంతో కొంతమంది జనాలు సినిమాకి దెబ్బ తగులుతుంది. హ్మ్. ఆ దెబ్బ తగలకూడదు. హ్మ్. ఆ! వా వాళ్ళు 25,000 ఫీట్ చేశారు. కొన్ని లక్షల మందికెళ్తుంది. ఎళ్తున్నప్పుడు కొంతమంది జనాలు ఆగుతారు కదా! హ్మ్. ఆగడం వల్ల ఇబ్బందే కదా! హ్మ్. ఇప్పుడు నేను వైసీపీ అమ్మా. హ్మ్. నేను సినిమా చూడను. హ్మ్. మా నాయకుడు నువ్వు అన్నావు కదా! అని. హ్మ్. అప్పుడు అది నష్టమే కదా! అవును. అప్పుడు నిర్మాతకి. హ్మ్. అందుకే సినిమాని రాజకీయ వేదికగా వాడుకోవద్దు. హ్మ్. అందరూ కావాలి. అన్ని పార్టీలు కావాలి. మనకందరూ అవసరం. థాంక్ యూ సార్. థాంక్ యూ.